హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్స్. నేను ఇప్పుడు వేసే ముగ్గు 15 చుక్కలు, మధ్య చుక్క 8 వరకు అనమాట. ఈ ముగ్గు వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూస్తూ ఈలోపు నేను మీకు ఒక చిన్న జోక్ లాంటిది ఒకటి చెప్తూ ఉంటాను అనమాట. అది వినుకుంటూ ఈ ముగ్గుని చూసేయండి. అయితే ఉప్మా ఏమిటి చెప్పమా? ఉప్మా కనిపెట్టిన వాడిని ఊరికే వదలకూడదు. ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి కొడతారా ఉలికి పడతారా సినిమా ఒక 100 సార్లు చూపించి ఉరి తీయాలి. ఎవరింటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో, కసి తీరా కడుపులో మంట చల్లార్చుకోవడానికి చేస్తారో తెలీదు. కమ్మడి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు. ఉండండి ఉండండి అంటూ వంటింట్లో నుంచి ఏ పూరీనో పొంగలో తెస్తారనుకుంటే ఉట్టి పుణ్యంగా ఊడిపడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా. ఒక 2 స్పూన్ల వరకు బాగానే ఉంటుంది. తర్వాత చూడండి, జ్వరం వచ్చినట్టు, మాత్రలు మింగినట్టు స్పూన్కి ఒక గ్లాస్ నీళ్లు తాగుతున్నా మన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకాస్త పెట్టమంటారా అంటే ఆ స్పూన్తో తల మీద గట్టిగా కొట్టుకొని వెర్రిగా నవ్వాలనిపిస్తుంది. ఈ దరిద్రానికి మళ్ళీ రకాలు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అంటూ బొంబాయి ముంబై అయినా ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చలామణి అవుతుంది. జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా, ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయ ఉప్మా, టమాటా వేస్తే టమాటా బాత్. ఉప్మా చేయి అంటే చాలు, చిటికలో చేతిలో ఉప్మా ప్లేట్తో ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు. శనివారం అయ్యిందంటే చాలు, ఏదో రూపంలో తగులుకుంటుంది. ఈ మంతన్ గారు ఊరుకోక గోధుమ రవ్వ ఉప్మా మంచిది అని చెప్పారు. ఇక చూడండి, వారోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. తప్పు మీది కాదు సార్. ధైర్యం చేసి ఉదయాన్నే 4 గంటలకి మీ ప్రోగ్రాం చూపించాం కదా, చేసిన పాపం ఊరికే పోదు. ఇది తినడం ఒక ఎత్తు అయితే, తిన్నాక లోపలికి వెళ్ళి ఇది చేసే హంగామా అంతా ఇంత కాదు. పడుకుంటే కడుపులో షేరాటోలు తిరుగుతున్నట్టు ఒకటే గోల. 1/2 స్పూన్ తింటే అరగించుకోవడానికి 6 గంటలు పడుతుంది. ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మా రామ్దేవ్ బాబా గారు ఒక మహోత్తరమైన ఉపాయం చెప్పారు. ఉప్మా కాశీలో వదిలేశానని చెప్పమన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు. నేను అదే చేస్తా, లాభం లేదు. ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో? అదేలే, తినాల్సి వచ్చిందో చెప్పండి. ఏదో మనిషికి సాయం. మీకోసం ప్రార్థన చేస్తా, కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని. దానికి సెటైర్గా ఇంకొక చూసానమాట. ఏంటంటే ఉప్మా గురించి మళ్ళీ ఎలా రాశారన్నది ఆ జోక్ కూడా నేను మీకు చెప్తున్నాను, ఒకసారి వినేది. ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ జనాలు, అసలు ఎంత బాగుంటుందో తెలుసా? మన్నించే ఎండల్లో వండి వాచిలేని పూట ఆకలితో మాడకుండా ఆదుకునే అమృతమేరా ఉప్మా అంటే. అన్నం పప్పు కూరలకి ఇప్పుడేం చేస్తామని బద్దకించిన ప్రాణానికి అప్పటికప్పుడు దొరికే అన్నపూర్ణేరా ఉప్మా అంటే. ముగ్గురికి సరిపోయే రవ్వకి ఒక గ్లాసుడు ఎక్కువ నీళ్లు పోస్తే 5గురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే. కూర ముక్కలేసినా పొంగిపోక, వేయకపోతే కుంగిపోక స్థితప్రజ్ఞతో మన కడుపులో సర్దుకుపోయేదేరా ఉప్మా అంటే. ఎర్ర రవ్వైనా ఏడిపించక, తెల్ల రవ్వైనా పోజు కొట్టక చిటికలో తయారై తీర్చేదేరా ఉప్మా అంటే. సేమియాతో చేస్తే సూపర్ హిట్గా, బియ్యంతో చేస్తే బ్లాక్ బస్టర్గా నిలిచే మినిమం గ్యారంటీ ఉన్న ఏకైక డిష్ రా ఉప్మా అంటే. నేతితో చేసిన, నూనెతో చేసిన రుచిలో మాత్రం సాటిరాదు దేనికైదైనా. చట్నీ లేకపోయినా చింతించక ఆవకాయతో అమాంతం జతకట్టేస్తుంది. ఊరగాయ అందుబాటులో లేకపోయినా నిమ్మ చెక్క పిండితే చాలు, నోరూరించేలా సిద్ధమైపోతుంది. జీడిపప్పు లేకున్నా ఏమీ అనుకోదు, కరివేపాకు వేయకున్నా కలవరపడదు, కొత్తిమీర చల్లితేనే పొంగిపోయి గుమగుమలాడే ఆత్మీయ నేస్తం రా ఉప్మా అంటే. అకాల క్షుద్బాధకు చెక్మేట్ చెప్తూ సకాలంలో తయారైపోయే డిష్ ఆఫ్ ఆల్ టైమ్ పర్ఫెక్ట్. ఉదయమైనా సాయంత్రమైనా ఉన్నట్టుండి రిలేటివ్స్ వస్తే ఏ అర్ధరాత్రి అయినా ఉప్మా రవ్వుంటే ఇంట్లో కొండంత ఉన్నమాట ఒప్పుకోవాలి. మరి తప్పదు, ఎప్పుడో ఒకసారైనా మనమంతా. అందుకే మరి చెప్పేది ఏంటంటే, అమ్మాయిల మీద పెళ్ళాల మీద అవసరానికి ఆదుకునే ఆపద్ బాంధవి ఉప్మా మీద జోకులేక అమ్మాయిని గౌరవిస్తూ పెళ్ళాన్ని ప్రేమిస్తూ ఉప్మాని ఆరగిస్తూ ఉంటే మీకు అన్నీ ఇట్టే కలిసి వచ్చేస్తాయని ఉప్మాలంకారాన్ని ఉపయోగిస్తూ కాళిదాసు మహాకవి అప్పుడెప్పుడో నొక్కి వక్కానించిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ జై ఉప్మా, జై సేమియా ఉప్మా. బాగుంది కదండి జోక్. అందరూ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా.
అలాగే నా ముగ్గు కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఏదనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.